స్కానింగ్ సెంటర్ల నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా ఓ గర్భిణి ప్రాణాపాయ స్థితికి చేరుకుంది. ఒకరి రిపోర్ట్ మరొకరికి ఇవ్వడంతో మెడిసిన్ డోస్ ఎక్కువై గర్భిణి ఆసుపత్రి పాలైంది. ఈ ఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో చోటు చేసుకుంది. పూర్తి వివరాలు ఎలా ఉన్నాయి? భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన దమ్మపేటకు చెందిన 6 నెలల గర్భిణి పండూరు అనిష వైద్య పరీక్షల నిమిత్తం ఈ నెల 19న ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో ఓ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళింది. అక్కడ పరీక్షించిన వైద్యురాలు అల్ఫా స్కానింగ్ సెంటర్కు రిఫర్ చేశారు. వైద్యురాలు సూచన మేరకు అల్ఫా స్కానింగ్కు వెళ్లిన అనుషకు స్కానింగ్ సెంటర్ నిర్వాహకులు స్కానింగ్ నిర్వహించారు. అక్కడ వరకు అంతా బాగానే ఉన్నా అసలు సమస్య ఇక్కడే మొదలైంది. అనుషకు స్కానింగ్ నిర్వహించి జ్యోతి అనే 9 నెలల గర్భిణి రిపోర్టులను జతచేసి అందించారు. అదే స్కానింగ్ రిపోర్టులతో వైద్యురాలు వద్దకు వెళ్లిన అనుషకు సదరు వైద్యురాలు రిపోర్టులు పరిశీలించి మందులు రాశారు. అక్కడ నుండి ఇంటికి వెళ్లిన అనంతరం మందులు వాడుతున్న క్రమంలో సదరు గర్భిణి కడుపులో నొప్పి రావడం మొదలైంది. అస్వస్థతకు గురైంది. ఈ క్రమంలో వారం రోజుల తర్వాత స్కానింగ్ సెంటర్ నుండి ఫోన్ చేసి తమ రిపోర్టు ఒకటి మీ వద్ద ఉండిపోయిందని తెచ్చి ఇవ్వాలని తెలిపారని, అదేమిటని పరిశీలించగా అనుషకు బదులు జ్యోతి అనే గర్భిణీ రిపోర్టు ఉండడంతో అవాక్కై వెంటనే సదరు వైద్యురాలు వద్దకు అనుష కుటుంబ సభ్యులు వెళ్లి ప్రశ్నించగా తనకేమీ తెలియదని, తాను పేర్లు చూడలేదని, మీరు స్కానింగ్ సెంటర్ నిర్వాహకులను అడగాలని చెప్పడంతో అక్కడికి చేరుకున్న అనుష కుటుంబ సభ్యులు ఇదేమిటని ప్రశ్నించడంతో స్కానింగ్ సెంటర్ నిర్వాహకులు దురుసుగా సమాధానం ఇచ్చారు. దీంతో ఆగ్రహానికి గురైన గర్భిణీ కుటుంబ సభ్యులు స్కానింగ్ సెంటర్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు. తప్పుడు రిపోర్టు ఇవ్వడమే కాక ప్రశ్నించిన తమపై స్కానింగ్ సెంటర్ నిర్వాహకులు దురుసుగా ప్రవర్తించారని, సదరు నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని అధికారులను డిమాండ్ చేశారు. కుటుంబ సభ్యుల ఆందోళనతో స్కానింగ్ సెంటర్ నిర్వాహకులు అనుషకు మరలా స్కానింగ్ నిర్వహించి రిపోర్టు అందజేశారు. అయితే రిపోర్ట్ తీసుకుని ఆసుపత్రికి వెళ్ళగా 15 రోజులకు మందులు ఇచ్చిన వైద్యురాలు మరోసారి తమ హాస్పిటల్కి రావద్దని తమకు తెలిపారని అనుష భర్త మీడియాకు తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రి నిర్వాహకులు స్కానింగ్ సెంటర్ నిర్వాహకులతో కుమ్మక్కై రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని, ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులు కోరుతున్నట్లు తెలిపారు.